ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇల్లు లేని పేదవారికి 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినా ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు, రైతులకు వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో పేదలకి 2 సెంట్ల స్థలాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రధానంగా మరి ఈ సూపర్ 6 పథకాలని అమలు చేయడంలో జాపాన్ని మరి తక్షణమే మానుకొని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని, ముఖ్యంగా తల్లికి వందనం, మరి అమ్మ ఒడి పేరు మీద తల్లికి వందనం ఇస్తామని చెప్పినారు. 1 సంవత్సరం అయిపోయింది, 1 సంవత్సరం ఎగ్గొట్టినారు. మరి ఈయన అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి మాత్రమే చదువుకున్న పిల్లలకి 15,000 డబ్బులు వేస్తాడు, మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వేస్తామని చెప్పినాడు. కానీ ఒక్కరు కూడా ఎత్తిపోయింది అమ్మ ఒడి పథకం. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అన్నాడు, ఉచిత ఇసుక పాలసీ అది కూడా ఎత్తిపోయింది. అంతేకాకుండా ఉచిత గ్యాస్ అన్నాడు, ఇంతవరకు కాలేదు. అంతేకాకుండా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు, అది కాలేదు. అదేవిధంగా 40 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, అది కాలేదు. అది కాకపోగా ఈరోజు ఏమంటున్నాడు, ఈ పథకాలు అమలు చేయమని అడిగితే కమ్యూనిస్ట్ పార్టీగా నిరంతరం ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి